ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు మొత్తం ఆ ఒక్క ప్రాజెక్ట్ చుట్టూనే తిరుగుతున్నాయట. గోదావరి జలాలు పారుతున్నాయన్న ఆనందం ఒకవైపు ఉంటే, ఆ ప్రాజెక్ట్ నీళ్ల క్రెడిట్ నాదంటే నాదేనని చాటుకునేందుకు మంత్రుల మధ్య పోరు మొదలవ్వడం ఇప్పుడు జిల్లాలోనే హాట్ టాపిక్ గా మారింది. ఒక మంత్రి తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా దీన్ని చెప్పుకోవాలని చూస్తుంటే, మిగతా ఇద్దరు మంత్రులు మాత్రం తామేం తక్కువ కాదన్నట్లుగా దూకుడు పెంచుతున్నారట. వరుసగా 2 సార్లు హెలికాప్టర్ టూర్లకు ఆ కీలక మంత్రులు గైర్హాజరైతే, మిగతా ఇద్దరు మంత్రులు మాత్రం కలిసికట్టుగా సమీక్షలు చేస్తున్నారట. మంత్రుల మధ్య నడుస్తున్న క్రెడిట్ వార్ వెనుక అసలు కథేంటి? ఈ స్టోరీలో చూద్దాం. భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు సాగునీరు అందించేందుకు చేపట్టిన డ్రీమ్ ప్రాజెక్టు సీతారామ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో తుమ్మల నాగేశ్వరరావు చొరవతో అప్పటి సీఎం కేసీఆర్ దీనికి శంకుస్థాపన చేశారు. అది అటూ ఇటూ మలుపులు తిరిగి ఒక రూపుదిద్దుకుంది. బీఆర్ఎస్ హయాంలో 8,000 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ 1 ఎకరాకు సాగునీరు ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ సర్కార్ రాగానే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీతారామ కాలువకు సరికొత్త ప్లాన్ వేశారు. మరో 100 కోట్లతో రాజీవ్ లింక్ కెనాల్ తవ్వించి వైరా ప్రాజెక్టుకు నీళ్లొచ్చేలా చేశారు తుమ్మల. సీతారామ మోటార్లను అందుబాటులోకి తెచ్చి 2025 ఆగస్టులో సీఎం రేవంత్ రెడ్డితో ప్రారంభించారు. కృష్ణా కాలువల్లోకి గోదావరి జలాలను పారించారు. అయితే ఈ ఏడాది కరువు ఉన్న పరిస్థితిలో గోదావరిలో కూడా నీరు తక్కువగానే ఉన్నప్పటికీ మోటార్లు ఆన్ చేసి అటు వైరా రిజర్వాయర్, ఇటు సాగర్ కాలువల్లోకి నీళ్లను విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లతో ఖమ్మం రైతుల కాళ్లు కడగడమే తన జీవిత లక్ష్యమని తుమ్మల పదే పదే చెబుతుండేవారు. ఈ ప్రాజెక్టు సక్సెస్ క్రెడిట్ అంతా సహజంగానే తుమ్మల ఖాతాలోకి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. నీళ్లు పారడం ప్రారంభం కాగానే ఇదంతా నేను ఇచ్చిన హామీ మేరకే నీళ్లు తెప్పించానంటూ స్థానిక ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ ప్రచారం చేసుకోవడం స్టార్ట్ చేశారు. కట్ చేస్తే జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కలిసి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఖమ్మం జిల్లాకు తీసుకొచ్చారు. సీతారామ ప్రాజెక్టును తన బ్రాండుగా చెప్పుకునే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ పర్యటనలో ఎక్కడా కనిపించలేదు. జిల్లాలో 2 మంత్రులు, ఇరిగేషన్ మంత్రి పర్యటిస్తున్న సమయంలో తుమ్మల మాత్రం హైదరాబాద్లోనే ఉండి సమీక్షలు నిర్వహించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నెల 13న భద్రాద్రి జిల్లాలోని సీతారామ మోటార్లను ఆన్ చేసే ప్రదేశంలో సమీక్షకు కూడా ఈ 3 మంత్రులే వచ్చారు. ఆ రోజు కూడా తుమ్మల లేరు. తీరా 3 మంత్రులతో కూడిన హెలికాప్టర్ దేవాదుల వరకు వచ్చిన సాంకేతిక సమస్యల నెపంతో భద్రాద్రి జిల్లాలో ల్యాండ్ కాకుండానే వెనక్కు వెళ్లిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇదే 3 మంత్రులు ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో పర్యటన పెట్టుకున్నారు. భద్రాద్రి జిల్లా బీజీ కొత్తూరు దగ్గర సీతారామ మోటార్లు, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ట్రంక్ కెనాల్ పరిశీలనకు వచ్చారు. ఈ 2వ టూర్లోనూ తుమ్మల కనిపించలేదు. ఒక విదేశీ ప్రతినిధి బృందం రావడం వల్లే తుమ్మల రాలేకపోయారని ఆయన వర్గం చెబుతున్నప్పటికీ, ఒక రోజు ముందే హైదరాబాదులో జరిగిన ఇరిగేషన్ అధికారుల రివ్యూలో కూడా బట్టి, ఉత్తములు మాత్రమే కూర్చోవడం పలు అనుమానాలకు బలం చేకూరుస్తోంది. జిల్లాలో కీలకమైన ప్రాజెక్టు సందర్శనకు మంత్రి తుమ్మల లేకపోవడం, 2 సార్లు పెట్టుకున్న ప్రోగ్రాంలో వీరి 3తోనే ప్రోగ్రాంను నడిపించడం వెనుక ఏం జరుగుతోందనే చర్చ సాగుతోంది. రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన మంత్రిత్వ శాఖలన్నీ ఖమ్మం జిల్లా మంత్రుల చేతిలోనే ఉన్నాయి. మరి జిల్లాలో అత్యంత ప్రాధాన్యత ఉన్న సీతారామ పరిశీలనకు వచ్చేటప్పుడు 3 మంత్రులు కలిసికట్టుగా ఎందుకు రావడం లేదు? తుమ్మలను పక్కన పెట్టి మిగతా మంత్రులు క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారా, లేక తుమ్మలనే కావాలని వీరికి దూరంగా ఉంటున్నారా అనే చర్చ జరుగుతోంది. మంత్రుల వేదికలపై నుంచి సీతారామ ప్రాజెక్టును రైతులకు వరంగా మారుస్తామని చెబుతున్నప్పటికీ తెర వెనక మాత్రం ఆ క్రెడిట్ వార్ పీక్స్కు చేరిందని జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. ఏది ఏమైనా ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత సీతారామ నీళ్లు ఖమ్మం జిల్లా కాలువల్లోకి పారుతుండటం రైతులకు సంతోషాన్నిస్తుంది. కానీ ఈ జలాల వెనక ప్రజాప్రతినిధుల మధ్య సాగుతున్న క్రెడిట్ వార్ ఎటు దారి తీస్తుందో చూడాలి. రాజకీయంగా ఎవరు పైచేయి సాధించినా ప్రాజెక్ట్ లక్ష్యం నెరవేరి రైతులకు పూర్తిస్థాయిలో నీళ్లందాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.